హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిసార్ట్లో యామిని చేస్తున్న కుట్ర గురించి తెలుసుకుని యామిని చెంప పగలగొట్టి ఆయన నా భర్త అంటూ రాజు ముందు నిజాన్ని బయట పెట్టేసిన కావ్య. షాక్లో యామిని, రుద్రాణి, రాహుల్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. యామిని అనుకున్నట్టుగానే రాజుని రిసార్ట్కి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక యామిని రాజుని రిసార్ట్కి తీసుకువెళ్తుంది అన్న విషయాన్ని తన అమ్మమ్మ అలాగే అత్తయ్య ద్వారా తెలుసుకుని వాళ్ళు రిసార్ట్కి పంపించడంతో ఇక రిసార్ట్కి అయితే వెళ్తుంది కావ్య. కావ్య రిసార్ట్కి వెళ్ళేసరికి యామిని అలాగే రాజిద్దరు కూడా రిసార్ట్కి చేరుకుంటారు. ఇక ఈలోగా కావ్య రిసార్ట్కి వస్తుందన్న విషయం తెలుసుకున్న రాజు అయితే ఈరోజు ఎలాగైనా సరే నేను నిజాన్ని చెప్పి నా మనసులో ఉన్న ప్రేమని కళావతి గారు తెలుసుకునేలా చేస్తాను. ఈ యామిని నుంచి తప్పించుకుని కళావతి గారిని కలుసుకోవాలి. కళావతి గారు వచ్చారో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఈలోగా యామిని మాత్రం రాజ్కి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రిసార్ట్కి కావ్య రానే వచ్చేస్తుంది. ఆలస్యమైందా? అక్కడ యామిని ఏం చేస్తుందో ఏంటో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి గబగబా రిసార్ట్కి అయితే వచ్చేసి రూమ్ అయితే తీసుకుని లోపలికి వెళుతుంది. ఈలోగా ఇక రాజు కావ్య గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఎదురు చూస్తూ ఉండగానే రాజ్కి బలవంతంగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకీలోగా కావ్య అక్కడికి రాని వస్తుంది. అలా వచ్చి ఒక్కసారి డోర్ తీసేసరికి ఇక యామిని రాజిద్దరూ షాక్ అయిపోతారు. కళావతి గారు అంటూ ఒక్కసారి లేచి తన వైపు చూస్తూ ఉంటాడు. ఈలోగా యామిని, ఎందుకు వచ్చావు నువ్వు? అయినా మాది పర్సనల్ రూమ్, మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం, నువ్వు డోర్ బలవంతంగా తీసి రాకూడదన్న జ్ఞానం కూడా లేదా అని యామిని తిరగబడుతుంది. యామిని చంప పగలగొడుతుంది కావ్య అయితే. ఎందుకంటే యామిని రాజుని లొంగ తీసుకోవడానికే ఇక రిసార్ట్కి తీసుకొచ్చిందని, తప్పు జరిగిపోయిన తర్వాత చచ్చినట్టు రాజు పెళ్లి చేసుకుంటాడని తను పసిగట్టింది కాబట్టే ఇక్కడ దాకా వచ్చింది. అందుకనే ఈ యామిని చంప పగలగొడుతుంది. నన్నే కొడతావా? కొడతామా? చంపేస్తాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో, ఏం కుట్ర చేసి ఇక్కడికి తీసుకొచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? కళావతి గారు ఏం మాట్లాడుతున్నారు? అవునండి, కళావతిని మాట్లాడుతున్నాను. మీ కళావతిని మాట్లాడుతున్నాను. మీరు నిజంగా? అవును, నేను మీ కళావతిని. ఇది మన మధ్యలో వచ్చి మిమ్మల్ని ఎగరేసుకుపోవాలనుకుని మీకు యాక్సిడెంట్ చేయించి మీరు గతం మర్చిపోయేలా చేసి మీకు మరింత ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్ చేత భయపెట్టించి మరీ నన్ను మిమ్మల్ని దూరం పెట్టి అది ఇప్పుడు మీరు తిరిగి నన్నే ప్రేమిస్తున్నారని తెలుసుకుని ముందుగానే పెళ్ళికి ముందే దగ్గరయ్యి అప్పుడు మీ చేత బలవంతంగానైనా తన మెడలో తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేసిన ఆడది ఇది. మనమిద్దరం భార్యాభర్తలం, మనిద్దరికీ ఎప్పుడో పెళ్ళైపోయింది అని చెప్పేసి కావ్య నిజాన్ని బయట పెట్టేస్తుంది. అలా ఎప్పుడైతే కావ్య నిజాన్ని బయట పెట్టేస్తుందో యామినికి పెద్ద షాక్ ఎదురవుతుంది. రాజు కూడా చూస్తూ ఉండిపోతాడు. నేను అనుకుంటూనే ఉన్నాను మనిద్దరి మధ్య బంధం ఉందని, కానీ మీరే చెప్పలేదు. ఏం చెప్పమంటారు? మీ ప్రాణానికే ప్రమాదం ఉందని భయపడి మేము నిజాన్ని చెప్పలేక దాచిపెడితే ఇది మాత్రం దాన్ని అనుకూలంగా చేసుకుని మీకు దగ్గరయ్యి మీ చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని నన్ను ఇప్పటికీ మీరు ప్రేమిస్తున్నారని తెలుసుకుని ఇలాంటి పన్నాగాన్ని పన్నింది. చివరకు నిజం చెప్పక తప్పలేదు అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. చిచి, ఇలాంటి ఆడదాన్ని ఎక్కడ నేను చూడలేదు. అసలు ఒక పరాయి మగాడి మీద మోజుపడ్డమేంటో, అసలు ఇలాంటి వాళ్ళు నా కంటికి కనిపిస్తేనే నాకు అసహ్యం అని చెప్పేసి ఇక యామిని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. అలా రాజ్కి నిజమైతే తెలిసిపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.